Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందా? సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ నుంచి కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఈ ఎపిసోడ్లో ఆ ఇన్వెస్టిగేషన్స్ నుంచి వచ్చిన ఫైండింగ్స్ ఏంటి అనేవి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. టు బిగిన్ విత్, ఈ తిరుమల లడ్డు కాంట్రవర్సీ అంతా కూడా ఎక్కడ సెంటర్ అయ్యింది అంటే ఆ లడ్డూలో కలిపిన గీ దగ్గర. ఆ గీ అడల్ట్రేషన్ గురైందా, ఆ గీలో యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అన్న దగ్గర. ఇప్పుడు ఆ గీకి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఎలా జరిగింది, ఏ కంపెనీస్ వాళ్ళు ఎలా సప్లై చేశారు అనే దగ్గర సిబిఐ వాళ్ళు జూమ్ ఇన్ చేసి ఇన్వెస్టిగేట్ చేశారు. అందులోంచి వచ్చిన స్టోరీ లైన్ ఏంటో మనం అర్థం చేసుకుంటే అసలు ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది మనకు డీటెయిల్గా అర్థం అవుద్ది. లెట్స్ గెట్ ఇన్ టు దట్ డీటెయిల్స్. ఓకే, ఈ గీ సప్లై చేయాలి అనేది ఏఆర్ డైరీ అనే ఫర్మ్కిను టీటీడీకి మధ్యన ఒక కాంట్రాక్ట్. మన తిరుమల తిరుపతి దేవస్థానంకిను ఈ ఏఆర్ డైరీ సంస్థ మధ్యన 10 lakh kgs ఆఫ్ గీ సప్లై చేయాలి అనేది కాంట్రాక్ట్, రైట్? ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఓన్ కంపెనీలో నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవడం చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు అంటే బోలే బాబా ఆర్గానిక్స్ అని చెప్పేసి అదొక డైరీ ఫర్మ్ అనమాట. బోలే బాబా ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేస్తా వైష్ణవ్ డైరీ అనే సంస్థకి వాళ్ళు కన్సైన్మెంట్స్ పంపించారంట. ఈ వైష్ణవ్ డైరీ నుంచి టీటీడీకి కన్సైన్మెంట్స్ వెళ్ళాయి. ఓకే, ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటి అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ నుంచి బయటకు వచ్చింది ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఫేక్ జిఎస్టీస్, ఫోర్స్డ్ ల్యాబ్ రిపోర్ట్స్ అండ్ కౌంటర్ఫీట్ డాక్యుమెంట్స్ వీటి మీదే నడిచిందంట. ఈ వైష్ణవ్ డైరీ అనే వాళ్ళు ఈ ఏఆర్ డైరీ అనే సంస్థను ముందు పెట్టి ఏఆర్ డైరీ అనే సంస్థకి ఇంత కాంట్రాక్ట్ కావాల్సిన ప్రొడక్షన్ కెపాసిటీ కానీ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానీ లేకపోయినా వీళ్ళు ఫోర్స్ డాక్యుమెంట్స్, కౌంటర్ఫీట్ డాక్యుమెంట్స్ పెట్టి కాంట్రాక్ట్ తెచ్చుకున్నారంట. ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా దిస్ గాట్ ట్రేస్డ్ బ్యాక్ టు March 2022. ఇప్పుడు సీన్ కట్ చేస్తే June 12th నుంచి July 4th దాకా టీటీడీకి మల్టిపుల్ గీ కన్సైన్మెంట్స్ వచ్చాయంట. ఓకే, అయితే ఈ గీ కన్సైన్మెంట్స్లో ఉన్న గీ సబ్స్టాండర్డ్ క్వాలిటీ లాగా వాళ్ళకి అనిపించి ఇందులో నుంచి శాంపుల్స్ తీసుకెళ్ళి ఎన్డీడీబీ టెస్టింగ్ గుజరాత్కి పంపించారనమాట. అక్కడ ఆ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఈ కన్సైన్మెంట్స్లో కన్ఫర్మ్డ్గా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ పంపించారు. ఏది, ఈ నెయ్యి ఇంకా లడ్డూస్లో వాడలా. టీటీడీకి June 12th నుంచి July 4th దాకా వచ్చిన కన్సైన్మెంట్స్లో వాళ్ళకి సబ్స్టాండర్డ్ క్వాలిటీ గీ అనిపించి వాళ్ళు టెస్టింగ్కి పంపిస్తే ఆ కన్సైన్మెంట్ శాంపుల్స్లో యానిమల్ ఫ్యాట్ ఉంది అని కన్ఫర్మ్ చేస్తే గుజరాత్ నుంచి వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసి గీ క్వాలిటీ మ్యాచ్ కావట్లేదు కాబట్టి అందులో అడల్ట్రేషన్ జరిగింది కాబట్టి ఇదంతా క్యాన్సిల్ చేసి వాళ్ళు వెనక్కి పంపించేశారు ఈ కన్సైన్మెంట్స్ని. ఇక్కడ ఇంపార్టెంట్ టేక్అవే ఏంటి అంటే మనకి తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అంటే ఈ June 12th నుంచి July 4th దాకా వచ్చిన కన్సైన్మెంట్స్లో యానిమల్ ఫ్యాట్ ఉందని తెలిసింది ఆ గీ కన్సైన్మెంట్స్లో. అది తెలిసి వాళ్ళు ఆ కన్సైన్మెంట్స్ని రివర్స్ రిజెక్ట్ చేసి పంపించేశారు మనకి. ఇది మన సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ నుంచి బయటకు వచ్చింది. అండ్ ఈ ఎంటైర్ ఫేక్ డాక్యుమెంట్స్, ఈ ఎంటైర్ కాంట్రాక్ట్స్ని ఎట్లాగా వాళ్ళు స్కాండలస్గా వాళ్ళు మేనేజ్ చేసి ఇలా కాంట్రాక్ట్స్ తెచ్చుకున్నారు అని ఈ బోలే బాబా సంస్థకు చెందిన వాళ్ళు, ఏఆర్ డైరీ, వైష్ణవ్ డైరీ వీళ్ళందరినీ సిబిఐ డ్యూ కోర్స్ ఆఫ్ ద లా వాళ్ళు ఫాలో అవుతా లీగల్గా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ మనకు వచ్చేసింది. ఇక్కడ మనం అందరం కలిసి అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే సిబిఎన్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, సర్స్ మీరు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కెపాసిటీలో అండ్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కెపాసిటీలో మీరు ఇలాంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ సిబిఐ లాంటి ఏజెన్సీస్ కండక్ట్ చేసిన డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ని చేతిలో పెట్టుకొని కదా మీరు స్టేట్మెంట్ చేయాల్సింది. కడాన యానిమల్ ఫ్యాట్ కలిసింది మన తిరుమల లడ్డూలో అని చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు అవంతా వాటికి బ్యాకప్ చేస్తా ఇలాంటి ఎవిడెన్సెస్ చేతిలో పెట్టుకొని కదా మీరు మాట్లాడాల్సింది. అండ్ ఈయన అన్నారు సరే, పవన్ కళ్యాణ్ గారైనా సిబిఎన్ గారు మీరు ఎవ్రీడే చాలా ప్రెషర్స్లో ఉంటారు, మీరు డీటెయిల్స్లోకి వెళ్ళలేకపోయి ఉండొచ్చు, మీరు ఆ ప్రెషర్లో మీరు చెక్ చేసుకోకుండా మీరు చెప్పేశారేమో, కానీ నేను చూశాను అక్కడ విషయం ఏమీ లేదు, మనం అప్పుడే ఇంత ఎక్సైట్ అవ్వాల్సిన పని లేదు, ఇంత ఎస్కలేట్ చేయాల్సిన పని లేదు అని చెప్పేసి విషయాన్ని డీఎస్కలేట్ చేసి టెక్నికల్గా ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలో అది ఆ ప్రాసెస్ ఫాలో అయ్యేలాగా పవన్ కళ్యాణ్ గారన్న గైడ్ చేసి ఉండాలి. అది మిస్ అయిపోయారు. ఈయన ఉసుకో అంటే ఆయన ఉసుకో అని చెప్పేసి ఏ ఎవిడెన్సెస్ లేకుండా కోట్లాది భక్తుల సెంటిమెంట్స్ నేలకేసి కొట్టేసేలాగా ఎవరికి ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది చేసేసి నానా రభస చేశారు. ఇప్పుడు టెక్నికల్గా మనం చూస్తేనేమో ఇవి బయటకు వస్తున్నాయి.
దీన్ని ఎలా చూడాలి మనం? అసలు సిబిఎన్ గారిని మనం అందరం కలిసి అడగాల్సింది ఏంటంటే, సార్ మీరు ఏపీ బ్రాండ్ ఇమేజ్ని మేము డెవలప్ చేయాలి, ఏపీ బ్రాండ్ని ప్రమోట్ చేయాలంటున్నారు కదా, మరి మీరు ఇలా చేస్తూ ఉంటే ఏపీ బ్రాండ్ ప్రమోట్ అయిద్దా లేకపోతే డిమోట్ అవుతుందా? మీరు స్వయాన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కెపాసిటీలో ఉండి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ఇంత డ్యామేజ్ చేస్తుంటే మరి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? మళ్ళీ మీరు వచ్చి ఏంటి ఏపీ బ్రాండ్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి అంటారు. ప్రపంచం అంతా ఏం చూస్తుంది ఇప్పుడు? అరే అక్కడ స్టేట్ లీడర్షిప్పే, అక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకే అసలు వాళ్ళ ఒక టెక్నాలజీ లేదు, పాడు లేదు, వాళ్ళ పేరుకే ఏదో మేము ఐటీ హబ్బు, డేటా హబ్బు, ఈ హబ్బు ఆ హబ్ అంటారు. వాళ్ళ సొంత అఫైర్స్లో వాళ్ళే అసలు టెక్నాలజీని వాడరు, వాళ్ళకి ఒక అప్రోచ్ లేదు, ఒక సైంటిఫిక్ టెంపర్ లేదు, ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఫాలో గారు అని చెప్పేసి ప్రపంచం అంతా తెలీదా? మీరు బ్రాండ్ ఇమేజ్ ఏపీ బ్రాండ్ని డెవలప్ చేయాలనుకుంటున్నారా, డిమోట్ చేయాలనుకుంటున్నారా ఇట్లాగా? సో ఫ్రెండ్స్, యూ లెట్ మీ నో యువర్ థాట్స్. ఎవిడెన్సెస్ ఏమో ఇలా ఉన్నాయి. ఇలాంటి ఎవిడెన్సెస్ చెక్ చేసుకోకుండా సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పడితే అట్లాగా మన ఏపీ బ్రాండ్ దెబ్బతినేలాగా, అన్నిటికీ మించి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని వాళ్ళ ఆ డివోటీస్, మన లాంటి డివోటీస్ అందరి సెంటిమెంట్స్ని నేలకేసి కొట్టే ఇలాంటి యాక్షన్స్ని మీరు ఎలా చూస్తారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.